Good morning, students. Today our topic is planet Earth. ఈరోజు మనం ప్లానెట్ ఎర్త్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ముందు లెసన్లో మనం అవర్ యూనివర్స్ లెసన్లో యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, అలాగే యూనివర్స్లో ఎర్త్ ఎలా ఫామ్ అయింది అనేది కూడా మనం తెలుసుకున్నాం. సో యూనివర్స్లో స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అయినాయో తెలుసుకున్నాం కదా. సో వాటితో పాటు ఏం ఫామ్ అయింది, మన సోలార్ సిస్టమ్ కూడా ఫామ్ అయింది. సోలార్ సిస్టంలో సన్ ఉంది, సన్ చుట్టూ చాలా ప్లానెట్స్ ఉన్నాయి. ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో ఈ సోలార్ సిస్టంలో ఎర్త్ కూడా ఒక ప్లానెట్. ఈ వీడియోలో మనం ఈ ఎర్త్ అనే ప్లానెట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనందరం ఎక్కడున్నాం? ఈ ఎర్త్ అనే ప్లానెట్ మీదే కదా ఉన్నాం. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద ప్లానెట్ ఎర్త్. సో మన ప్లానెట్ ఎర్త్ అనేది ఒక యూనిక్ ప్లానెట్. ప్లానెట్ ఎర్త్ ఈజ్ ఎ యూనిక్ ప్లానెట్, రైట్? సో డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ యూనిక్? యూనిక్ అంటే మీకు తెలుసా మీనింగ్? యూనిక్ అంటే అదొక్కటే ఉంటుంది, అలాగా సంథింగ్ స్పెషల్. ఓకే, మిగిలిన వాటిలా కాకుండా దాంట్లో సంథింగ్ స్పెషల్ ఉంది, దాన్ని మనం యూనిక్ అని చెప్తాం. సో మన ప్లానెట్ ఎర్త్ అనేది యూనిక్. ఇట్స్ ఎ యూనిక్ ప్లానెట్. ఎందుకు చెప్తున్నాం అలాగే యూనిక్ ప్లానెట్ అని? ఏంటి అంత స్పెషల్ మన ప్లానెట్ ఎర్త్లో? వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ యూనిక్ ప్లానెట్? లెట్ us see. Our earth is the third planet in the solar system. సన్ నుంచి మన ఎర్త్ థర్డ్ ప్లేస్లో ఉంది, రైట్? ఫస్ట్ ప్లేస్లో మెర్క్యూరీ ఉంది, సెకండ్ ప్లేస్లో వీనస్ ఉంది, థర్డ్ ప్లేస్లో ఏముంది? మన ఎర్త్ ఉంది. ఓకే, సో ఏంటి థర్డ్ ప్లేస్లో ఉండడం వల్ల? మన ఎర్త్ అనేది సన్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది కదా. మన ఎర్త్ సన్ నుంచి ఉన్న డిస్టెన్స్ వల్ల ఎర్త్ రిసీవ్స్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ లైట్. సన్ నుంచి ఏమొస్తున్నాయి? లైట్ వస్తుంది, ఇంకా హీట్ కూడా వస్తుంది. ఈ హీట్ లైట్ అన్ని ప్లానెట్స్కి వెళ్తుంది, రైట్? సో ఫస్ట్ ఉన్న ప్లానెట్ మెర్క్యూరీకి ఎక్కువ హీటు ఎక్కువ లైట్ వస్తుంది, సెకండ్ దానికి కొంచెం తగ్గుతుంది, థర్డ్ దానికి ఇంకా తగ్గుతుంది, ఫోర్త్ ప్లానెట్కి ఇంకా తక్కువ. సో ఎయిత్ ప్లానెట్కి వెళ్ళేటప్పటికి బాగా తక్కువ, రైట్? సో ఎయిత్ ప్లానెట్ అనేది అక్కడ కోల్డ్ విండ్స్ ఉంటాయి. సో ఈ ప్లేస్మెంట్లో 1 to 8 ఈ ప్లేసెస్లో మన ఎర్త్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఈ థర్డ్ ప్లేస్లో ఉన్న ఎర్త్కి సన్ నుంచి వచ్చే లైట్ హీటు కూడా రైట్ అమౌంట్లో ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. అంటే మరీ ఎక్కువ హీట్ కాదు, మరీ ఎక్కువ కోల్డ్ కాదు, రైట్? మరీ డార్క్నెస్ కాదు, మరీ బ్రైట్నెస్ కాదు. సో హీట్ లైట్ కూడా ఎర్త్కి రైట్ అమౌంట్లో రీచ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద యూనిక్ ఫీచర్, రైట్? అదొక్కటే కాదు, ఇంకా ఎర్త్ హ్యాస్ ఎయిర్. మన ఎర్త్ చుట్టూ ఏముంది? అట్మాస్ఫియర్ ఉంది. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్ అంటే నథింగ్ బట్ ఎయిర్. ఈ ఎయిర్లో ఏముంటాయి? సో మెనీ గ్యాసెస్. ఎయిర్లో ఏముంటాయి? గ్యాసెస్ ఉంటాయి. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇలాంటి గ్యాసెస్ అన్నీ మన ఎయిర్లో ఉంటాయి. సో ఎయిర్ అనేది ఎర్త్ మీద మాత్రమే ఉంది, అదర్ ప్లానెట్స్లో లేదు. ఇఫ్ యూ గో టు మార్స్ దెర్ ఈజ్ నో ఎయిర్, ఇఫ్ యూ గో టు వీనస్ దెర్ ఈజ్ నో ఎయిర్. సో ఎర్త్కే స్పెషల్గా ఉంది కదా ఈ ఫీచర్, అందుకే మనం ఎర్త్ ఈజ్ యూనిక్ అని అంటున్నాం. సో ఇంకా ఉన్నాయి స్పెషల్ ఫీచర్స్. ఏంటది? ఎర్త్ హ్యాస్ వాటర్ ఆన్ ఇట్. ఓకే, మన ఎర్త్ సర్ఫేస్ మీద ఏముంది? వాటర్ ఉంది. ఓకే, వాటర్ మీకు కనబడుతుంది కదా. ఇఫ్ యూ గో టు సీ, ఇఫ్ యూ గో టు రివర్, యూ సీ లాట్ ఆఫ్ వాటర్. వాటర్ ఈజ్ దేర్ ఆన్ ది ఎర్త్. సో ఎర్త్ మీద ఎయిర్ ఉంది, వాటర్ ఉంది, ఎర్త్కి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హీటు లైటు రీచ్ అవుతున్నాయి. ఓకే, సో ఇవన్నీ ఉండడం వల్ల ఎర్త్ మీదకి ఏమొచ్చింది? వాట్ హ్యాస్ స్టార్టెడ్ ఆన్ ఎర్త్? లైఫ్. ఇవన్నీ ఉండడం వలన మన ఎర్త్ మీద లైఫ్ అనేది బిగిన్ అయింది. వాట్ ఈజ్ లైఫ్? లివింగ్ థింగ్స్. ఓకే, సో లివింగ్ థింగ్స్ ఏంటవి? ప్లాంట్స్, యానిమల్స్. ఓకే, ప్లాంట్స్ ఇంకా యానిమల్స్, ఇవి రెండేనా? ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి, బ్యాక్టీరియాస్, వైరస్, ఇలాంటివి. సో మెయిన్ థింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మరి ఎర్త్ మీదకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఎలా వచ్చినాయి?
ఎందుకు వచ్చినాయి? మన ఎర్త్కి ఎయిర్ ఉంది, వాటర్ ఉంది, సన్లైట్ ఉంది. ఈ 3 ఉంటేనే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎర్త్ మీద వాటర్ లేదనుకోండి, లైఫ్ అనేది ఉండదు. ఎయిర్ లేదనుకోండి, లైఫ్ అనేది ఉండదు. సన్లైట్ లేకపోయినా లైఫ్ ఉండదు. సో లైఫ్ కావాలంటే ఏం కావాలి? ఎయిర్ కావాలి, వాటర్ కావాలి, ఇంకా సన్లైట్, సన్ యొక్క లైట్, హీట్ కావాలి. ఇవన్నీ మన ఎర్త్కి ఉన్నాయి. సో అందుకనే వీఆర్ కాలింగ్ ద ఎర్త్ యాజ్ అ యూనిక్ ప్లానెట్. సో ఎర్త్ ఈజ్ అ యూనిక్ ప్లానెట్. డూ యూ అగ్రీ? మీరు అగ్రీ అవుతారా ఎర్త్ యూనిక్ ప్లానెట్ అని? ఎస్, ఇట్ ఈస్ అ యూనిక్ ప్లానెట్. సో నౌ లెట్ us see the next topic, షేప్ ఆఫ్ ది ఎర్త్. సో మన ఎర్త్ యొక్క షేప్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం, రైట్? సో సంబడి ఆస్క్ యూ టు డ్రా ద షేప్ ఆఫ్ అన్ ఎర్త్. మీకు ఎవరైనా ఎర్త్ బొమ్మ గీయమన్నారు అనుకోండి, మీ టీచర్ కానీ ఎవరైనా ఒక పేపర్ మీద లేదా చార్ట్ మీద. సో మీరేం చేస్తారు? ఒక సర్కిల్ గీస్తారు, రైట్? ఒక సర్కిల్ గీసి దాని మీద మీరు ఈ మిగిలినవన్నీ కూడా డ్రా చేస్తారు ఎర్త్ని. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఫస్ట్ వీఆర్ డ్రాయింగ్ ఏ సర్కిల్, రైట్? సో మనకి సర్కిల్ సరిగ్గా రాదనుకోండి, మీరేం చేస్తారు? సర్కిల్ బాగా రావాలంటే యూ మే టేక్ ఏ బ్యాంగిల్ కానీ ఏదైనా బాటిల్ క్యాప్ కానీ వైడ్గా ఉన్న తీసుకొని మీరు డ్రా చేసేస్తారు నీట్గా రావడానికి, అవునా? ఎస్. బట్ డూ యూ థింక్ అవర్ ఎర్త్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సర్కిల్? మన ఎర్త్ ఒక పర్ఫెక్ట్ సర్కిల్గా ఉంటుందా? మనం గీయచ్చా ఒక బ్యాంగిల్తో పర్ఫెక్ట్ సర్కిల్ లాగా ఎర్త్ని రిప్రజెంట్ చేయొచ్చా? ఎస్ ఆర్ నో? నో, అవర్ ఎర్త్ ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ సర్కిల్. ఓకే, ఎర్త్ అనేది ఒక పర్ఫెక్ట్ సర్క్యులర్గా లేదు, పర్ఫెక్ట్ స్పియర్ కాదు. సో క్రికెట్ బాల్ లాగా, టెన్నిస్ బాల్ లాగా కంప్లీట్గా రౌండ్గా లేదు ఎర్త్ అనేది. సో క్రికెట్ బాల్ లాగా లేదు, టెన్నిస్ బాల్ లాగా లేదు. మరి ఎలా ఉంది? మనం ఏ ఆబ్జెక్ట్తో ఎర్త్ని కంపేర్ చేయొచ్చు? ఇలా ఉంటుందని చెప్పాలి కదా, రైట్? సో అవర్ ఎర్త్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఆరెంజ్. సో ఆరెంజ్ చూస్తారు కదా మీరు, ఆరెంజ్. సో ఆరెంజ్ కలర్లో ఉండే ఆరెంజ్ చూస్తారు కదా, ఇవి ఈ హైబ్రిడ్ ఆరెంజెస్ చూస్తారు కదా. ఇలాంటి ఆరెంజ్ ఏదైతే ఉందో దాని షేప్ చూడండి మీరు ఎలా ఉంది. హౌ ఈజ్ దట్ షేప్? ద టాప్ అండ్ బాటమ్, ఆ ఆరెంజ్కి టాప్లోను బాటంలోను మీరు చూడండి ఎలా ఉంది. టాప్ అండ్ బాటమ్ ఆర్ స్లైట్లీ ట్యాపర్డ్, అంటే ఫ్లాట్గా ఉన్నాయి. ఆరెంజ్కి పైన కింద కూడా కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి. టాప్ అండ్ బాటమ్ ఆర్ ట్యాపర్డ్ ఆర్ ఫ్లాట్. సైడ్స్ ఎలా ఉన్నాయి? స్లైట్లీ బల్జ్డ్. ఓకే, సో బల్జింగ్ అంటే ఉబ్బినట్టుగా ఉన్నాయి, బయటకు వచ్చినట్టుగా ఉన్నాయి. సైడ్స్ అనేవి బల్జ్డ్గా ఉన్నాయి, టాప్ బాటమ్ ఫ్లాట్ ఎండ్గా ఉన్నాయి, కంప్రెస్ చేసినట్టు. సో ఎలా ఉంది ఎర్త్? ఓవల్గా ఉంది కానీ ఎగ్జాక్ట్ సర్క్యులర్గా, ఎగ్జాక్ట్ స్పియర్ షేప్లో ఎర్త్ అనేది లేదు. సో ఈసారి మీరు ఎర్త్ డ్రా చేసినప్పుడు కంప్లీట్ సర్కిల్ కాకుండా మీరు ఒక ఆరెంజ్ని ఇమాజిన్ చేసుకొని ఇలా గీయండి. టాప్ అండ్ బాటమ్ లిటిల్ బిట్ ఫ్లాట్ అండ్ సైడ్స్ ఆర్ బల్జ్డ్. దట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్. సో అలాగే ఎర్త్ని మనం గీసినప్పుడు ఎర్త్ యొక్క నార్థన్ మోస్ట్ పాయింట్, అంటే ఎర్త్కి పైన నార్త్ మోస్ట్ పాయింట్ ఉంటుంది, ఎర్త్కి కింద సౌత్ మోస్ట్ పాయింట్ ఉంటుంది, రైట్? సో ఎర్త్కి మనం టాప్కి వెళ్తే టాప్లో నార్త్ మోస్ట్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ని నార్త్ పోల్ అంటారు. ఓకే, యూ కెన్ సీ ఇట్ హియర్. సో ద టాప్ మోస్ట్ పార్ట్, that is the northernmost part of the earth, is called as north pole, and bottommost part and the southernmost part lo unde point ni emantam south pole. So the northernmost point on the earth is called as north pole, the southernmost point on the earth is called as south pole. So earth ki enni poles unnai ikkada? 2 poles, north pole, సౌత్ పోల్. ఓకే, మీకు డైరెక్షన్స్ తెలుసు కదా, ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్, రైట్? సో హియర్ ఇన్ ద పిక్చర్ యూ కెన్ సీ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో దిస్ ఈజ్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్. ఇది ఎర్త్ యొక్క షేప్, రైట్? లెట్స్ సీ ద నెక్స్ట్ టాపిక్. నౌ లెట్ us see what is there on the earth.
ఎర్త్ సర్ఫేస్ మీద ఏముంది, మన ఎర్త్ అనేది ఏ షేప్లో ఉందో చూసాం కదా. ఇప్పుడు మన ఎర్త్ సర్ఫేస్ అనేది దేంతో కవర్ అయి ఉంది? సో యూ కెన్ సీ ఇన్ ద వీడియో, మీకు కనబడుతుంది కదా ఎర్త్ సర్ఫేస్ దేంతో కవర్ అయి ఉంది? 2 థింగ్స్తో కవర్ అయి ఉంది. కెన్ యూ గెస్ వాట్ ఆర్ దోస్? ఎస్, వాటర్ అండ్ ల్యాండ్. ఎర్త్ సర్ఫేస్ మీద ఏమున్నాయి? వాటర్ ఇంకా ల్యాండ్. మోస్ట్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కవర్డ్ బై వాటర్. ఎర్త్ మీద ఉండే చాలా సర్ఫేస్ వాటర్తో కవర్ అయి ఉంది, కొద్ది సర్ఫేస్ ల్యాండ్తో కవర్ అయి ఉంది. అంటే 3 parts ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్, 1 part ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై ల్యాండ్. మన ఎర్త్ సర్ఫేస్ మీద వాటర్ ఉంది, ల్యాండ్ ఉంది. ఏది ఎక్కువ ఉంది? వాటర్ ఎక్కువ ఉంది. వాటర్ 3 times ఉంటే ల్యాండ్ 1 time ఉంది. ఓకే, సో నౌ హియర్ ఈజ్ ఎ క్వశ్చన్. డూ యూ నో వై అవర్ ఎర్త్ ఈస్ కాల్డ్ as బ్లూ ప్లానెట్? మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని ఎందుకంటారో మీకు తెలుసా? ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటారు. అంటే స్కైలోంచి శాటిలైట్స్ ఏమైనా ఫోటో తీసినాయి అనుకోండి మన ఎర్త్కి, అది బ్లూ కలర్లో వస్తుంది. ఎందుకు బ్లూ కలర్లో వస్తుంది? డూ యూ నో ద ఆన్సర్? అవర్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్. లార్జ్ ఏరియా ఆఫ్ ద ఎర్త్, 3/4 ఏరియా ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కవర్డ్ బై వాటర్. దట్ ఈజ్ వై ఇట్ లుక్స్ బ్లూ. 3/4 ఆఫ్ ది ఎర్త్ వాటర్తో కవర్ అయి ఉంది కాబట్టే మన ఎర్త్కి ఫోటో తీస్తే బ్లూ కలర్లో వస్తుంది. సో అందుకనే మన ఎర్త్ని ఏమని పిలుస్తున్నారు? బ్లూ ప్లానెట్. బ్లూ కలర్లో వస్తుంది కాబట్టి బ్లూ ప్లానెట్. బ్లూ కలర్ ఎందుకు కనబడుతుంది? ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి. ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి అది బ్లూ కలర్లో ఉంది. అదే ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కువ ల్యాండ్ ఉండింది అనుకోండి, వాటర్ తక్కువ ఉందనుకోండి, వేరే కలర్లో ఉండేది ఎర్త్. కానీ బ్లూ కలర్లో ఎందుకు ఉంది? మన ఎర్త్ సర్ఫేస్ మీద 3 parts వాటర్ ఉంటే 1 part ల్యాండ్ అనేది ఉంది. సో మన ఎర్త్ మీద ఏమున్నాయి? ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది అని అనుకున్నాం కదా మనం. సో ఎర్త్ మీద ఉన్న వాటర్ ఎలా ఉంది? ద వాటర్ ఈజ్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్. ఎర్త్ మీద ఉండే వాటర్ అంతా కూడా మనం చూస్తే అది లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్. సో ఇలా లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్ ఉన్న దాన్ని మనం ఏమంటామంటే ఓషన్. అంటే ఎర్త్ మీద ఉన్న వాటర్ని మనం ఎలా పిలుస్తున్నాం? ఓషన్స్ అని పిలుస్తున్నాం. వాట్ ఈజ్ ఓషన్? ఇట్స్ అ వెరీ లార్జ్ ఏరియా ఆఫ్ వాటర్. చాలా ఎక్కువ ప్లేస్, రైట్? అంటే థౌజండ్స్ ఆఫ్ మైల్స్, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అంత పెద్ద ప్లేస్లో వాటర్ ఉంటే దాన్ని మనం ఓషన్ అంటాం. ఓకే, సో లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్ ఆర్ కాల్డ్ ఓషన్స్. సో లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్ ఆర్ కాల్డ్ యాజ్ ఓషన్స్. తక్కువ ఏరియా అనుకోండి, మన ఇంటి దగ్గర ఏదైనా చిన్న స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి, దాన్ని మనం ఓషన్ అన్నాం కదా. ఎందుకని? వాటర్ చాలా తక్కువ ఏరియాలో ఉంది, స్మాల్ ఏరియా. ఒక 100 మీటర్స్లో ఉంది వాటర్, లేదా ఒక 10-20 మీటర్స్, చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే 10-20 మీటర్స్లో ఉంది వాటర్. బట్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అంత పెద్ద వాటర్ బాడీస్ ఉంటే దెన్ యూ కాల్ ఇట్ యాజ్ అ ఓషన్. సో లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్ present on the earth's surface are called oceans. సో ఎర్త్ మీద ఉన్న వాటర్ని మనం ఎలా చెప్తున్నాం? ఓషన్స్ అని చెప్తున్నాం. అలాగే ఎర్త్ మీద ఉన్న ల్యాండ్, లార్జ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ ఉంది ఎర్త్ మీద. ఒక చోట ఒక పెద్ద లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్, ఇంకొక చోట ఇంకొక పెద్ద లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్. సో ఈ లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ని మనం ఏమంటున్నాం? దే ఆర్ కాల్డ్ యాజ్ కాంటినెంట్స్. కాంటినెంట్, రైట్? సో ద లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ ఆన్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ కాంటినెంట్. సో మన ఊరు ఉందనుకోండి, మన సిటీ ఉందనుకోండి. సో సిటీ ఈజ్ అ స్మాల్ ఏరియా కంపేర్డ్ టు కాంటినెంట్, రైట్? సో కాంటినెంట్ ఈజ్ అ వెరీ లార్జ్ ఏరియా. సో మన ఎర్త్ని చూసి ఎర్త్ మీద ఉన్న ల్యాండ్ని మనం సో ఎట్లా చెప్తున్నాం? ద ల్యాండ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంటినెంట్స్, ద వాటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓషన్స్, రైట్? సో ఎర్త్ మీద ఏమున్నాయంటే మనం ఇందాక ల్యాండ్ అండ్ వాటర్ అని చెప్పాం కదా. సో ఈజీగా మనం ఇంకోలా కూడా చెప్పచ్చు. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దేర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్? ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కవర్డ్ బై కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ఓషన్స్ అంటే వాటర్ బాడీస్, కాంటినెంట్స్ అంటే మాస్ ఆఫ్ ల్యాండ్. సో మీకు అర్థమైందా? కాంటినెంట్ అండ్
ఓషన్స్, రైట్? సో ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దామా? ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ప్లానెట్ ఎర్త్. అవర్ ప్లానెట్ ఎర్త్ ఈజ్ అ యూనిక్ ప్లానెట్. ఫస్ట్ మనం నేర్చుకున్న టాపిక్ ఎర్త్ ఈజ్ యూనిక్. మన ఎర్త్ అనేది యూనిక్. ఎందుకు యూనిక్ మన ఎర్త్? ఎందుకంటే ఎర్త్ మీద ఎయిర్ ఉంది, ఇంకా వాటర్ ఉంది, ఇంకా సన్ నుంచి ప్రాపర్ అమౌంట్లో హీట్, లైట్ ఉంది. సో ఎయిర్, వాటర్, హీట్, లైట్ వల్ల మన ఎర్త్ మీద లైఫ్ అనేది ఉంది. ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, షేప్ ఆఫ్ ది ఎర్త్. మన ఎర్త్ షేప్ ఎలా ఉంది? సిమిలర్ టు ద షేప్ ఆఫ్ ఎన్ ఆరెంజ్. ఆరెంజ్ లాగా ఉంది. ఎర్త్కి టాప్ అండ్ బాటమ్ పార్ట్స్ ఫ్లాట్గా, ట్యాపర్డ్గా ఉన్నాయి. ఎర్త్కి సైడ్స్ ఎలా ఉన్నాయి? బల్జ్డ్గా ఉన్నాయి. ఓకే, సో నార్థరన్ మోస్ట్ పాయింట్ ఆన్ ద ఎర్త్. ఎర్త్కి పైన నార్థరన్ మోస్ట్ పాయింట్ని నార్త్ పోల్ అని, కింద సదరన్ మోస్ట్ పాయింట్ని సౌత్ పోల్ అని మనం చెప్తాం. దట్ ఈస్ అబౌట్ ది షేప్ ఆఫ్ ది ఎర్త్. ఇంకా ఎర్త్ సర్ఫేస్ ఎలా ఉంది? ఎర్త్ సర్ఫేస్ అనేది 2 థింగ్స్తో కవర్ అయింది. ఏంటవి? వాటర్ అండ్ ల్యాండ్. సో ఈ వాటర్ అనేది ఎక్కువ ఉంది, ల్యాండ్ తక్కువ ఉంది. ఎర్త్ సర్ఫేస్ కనుక మనం చూస్తే 3 పార్ట్స్ వాటర్ ఉంటే 1 పార్ట్ ల్యాండ్ ఉంది. సో ఎర్త్ మీద ఉన్న ఈ పెద్ద బాడీస్ని, వాటర్ బాడీస్ని మనం ఓషన్స్ అంటున్నాం. అలాగే ఎర్త్ మీద ఉన్న ఈ ల్యాండ్ మాసెస్ని మనం కాంటినెంట్స్ అంటున్నాం, రైట్? సో కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. సో in the next video, we will learn about these continents and oceans. Continents ఏంటి, ఓషన్స్ ఏంటి తర్వాత వీడియోలో చూద్దాం. సో టిల్ దెన్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్. మీకు ఒక క్వశ్చన్, ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి. సో మన ఎర్త్ మీద ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఓషన్స్ ఉన్నాయి, రైట్? జస్ట్ నెంబర్ రాస్తే సరిపోతుంది. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ డౌట్స్ కామెంట్ బాక్స్లో రాయండి. 3rd క్లాస్ సైన్స్ అండ్ సోషల్ వీడియోల కోసం మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ టాపిక్తో తర్వాత వీడియోలో కలుద్దాం.